హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు రాదు అనుకునే వాళ్ళు గోంగూర పచ్చడి ఇన్స్టెంట్గా చాలా స్పీడ్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా 2 కట్టలు గోంగూర తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత 3-4 సార్లు కడిగిన తర్వాత ఇలా జల్లెడి గిన్నెలో నీళ్ళన్నీ ఆరబెట్టుకోవాలండి. ఇలా 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, స్పూను మినపప్పు, అలాగే కారం తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అలాగే ఇవి నువ్వులండి, 1 స్పూన్ నువ్వులు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఇవి ఆనియన్ సీడ్స్ 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. నువ్వులు అయితే స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పోపులన్నీ వేసేసుకోవాలి. ఇవైతే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, ఈ కొద్దిగా వేగిన తర్వాత కారం తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మీరు ఒకటే వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇలా కూడా వాడచ్చు. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఇష్టం ఉంటే పూర్తిగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి, లేదంటే ఎండుమిరకాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా వేపుకోవాలండి ఇవి ఆయిల్లో. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, స్పీడ్గా అయిపోతుంది. స్పీడ్గా అయిపోవాలి పచ్చడి అనుకునే వాళ్ళకి చాలా త్వరగా అయిపోతుంది పచ్చడి అయితే. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో నువ్వులు వేసుకోవాలండి. అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. అసలు వేగకపోయినా కూడా వెల్లుల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఆనియన్ సీడ్స్ కూడా వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిదండి, టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేశారనుకోండి, మీరే అస్తమానం చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంది పచ్చడి అయితే. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో గోంగూర వేసేసుకోవాలండి, కడిగి పెట్టుకున్న గోంగూర. ఇలా వేసుకుని మొత్తం ఇది తక్కువ టైంలోనే మగ్గిపోతుందండి. ఒకసారి ఇలా కలుపుతాం వల్ల వెంటనే మగ్గిపోతుంది, టైం అయితే ఎక్కువ తీసుకోదు. చూసారా, మొత్తం అంతా కలిపేసుకోవాలి. చిన్న మంట మీదే మగ్గనివ్వాలండి, త్వరగా మగ్గిపోతుంది గోంగూర. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఇష్టం ఉంటే చింతపండు వేసుకోవచ్చండి కొద్దిగా, లేదంటే టమాటాలు వేసుకోండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటా వేసుకుంటే సరిపోతుంది, ఒక టమాటా వేసుకుంటే. అలాగే నేను కొద్దిగా చింతపండు వేసుకున్నానండి. కొద్దిగా వేసుకుని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత మొత్తం అంతా పోపు అంతా ఇందులో ఉప్పు వేసుకోవాలండి, సరిపడా ఉప్పు. బాగా కలుపుకోవాలండి. భలే బాగుందండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మామూలుగా బరకగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా పట్టేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా బరకగా పట్టితే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి, పోపు కోసం అండి. ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు ఇది వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా కలిసిపోయిన తర్వాత వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ, ఇష్టం ఉంటే ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకుని బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవడమే. చాలా త్వరగా అయిపోతుందండి పచ్చడి అయితే, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది బాగా పోపు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా ఇంకా బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా పెద్దగా కట్ చేసి లావుగా కట్ చేసి వేసుకోవచ్చండి.
నేనైతే ఉల్లిపాయలు వేసాను, పెద్దగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఉల్లిపాయ వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి, ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ, తక్కువ టైంలోనే. టైం లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంది. గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. పుల్లపుల్లగా ఉల్లిపాయలు మధ్యలో తగులుతూ చాలా బాగుందండి టేస్ట్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.